4-5 నెలల క్రితం స్టార్ట్ అయిన సినిమాలు అప్పుడే రిలీజ్కి రెడీ అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇంకా రిలీజ్ ఊసే ఎత్తడం లేదు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కే సినిమాలంటే ఎలాగూ టైం పడుతుంది కాబట్టి ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. కానీ సీనియర్లు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఇంకా రిలీజ్ దిక్కులేక వెయిట్ చేస్తున్నాయి. మరి ఆ లిస్ట్లో ఉన్న సినిమాలేంటి? రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలెవరు? సీజన్ల మీద సీజన్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వటం లేదు. నిజానికి ఈ సమ్మర్లో సినిమా రిలీజ్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన సినిమా ఆదర్శ కుటుంబం. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం జనాలెంత వెయిట్ చేస్తున్నారో ఆ సినిమా అంత డిలే అవుతోంది. మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నామని లేటెస్ట్ గా తమన్ పోస్ట్ పెట్టినా కూడా ఫ్యాన్స్ ఏమాత్రం హ్యాపీగా లేరు. కనీసం సినిమా నుంచి చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయకపోవడంతో జనాలు మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. సమ్మర్లో సినిమా రిలీజ్ చేయకపోయినా కనీసం గ్లిమ్స్ అయినా రిలీజ్ డేట్ అయినా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. వెంకటేషే కాదు చిరంజీవి కూడా ఈ సమ్మర్లోనే సినిమా రిలీజ్ అన్నారు. కానీ సంవత్సరంన్నర నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉన్న విశ్వంభర రిలీజ్ ఎప్పుడన్నది సమ్మర్ అయిపోతున్నా ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు టీం. చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ డిలే అవ్వటం, రిలీజ్ డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతోంది. జనాలు ఇప్పటికే ఆశలు వదిలేసుకున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏంటో అనే చర్చ జరుగుతోంది. మరో సీనియర్ నాగార్జున కూడా అంతే. తన కెరియర్లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న 100వ సినిమా గురించి ఏం రివీల్ చేయలేదు. అప్డేట్స్ కాదు కదా, కనీసం రిలీజ్ ఎప్పుడన్న విషయంపై కూడా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, అసలు ఎలాంటి జోనర్ అన్నది ఎప్పుడు రివీల్ చేస్తారన్న హింట్ కూడా ఇవ్వటం లేదు టీం. సీనియర్ హీరోల పరిస్థితే ఇలా ఉంటే మిడ్ రేంజ్ యంగ్ హీరోలు కూడా ఇదే లిస్ట్లో జాయిన్ అయిపోయారు. సినిమా స్టార్ట్ చేసి సంవత్సరాలు అవుతున్నా ఇంకా రిలీజ్ డేట్స్ ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ని. స్వయంభూ సినిమా అంటే అంటే మేకింగ్ వీడియోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వటం లేదు. నిఖిల్ భరత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 10 నెలల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. ఈ సమ్మర్ అని టాక్ నడిచినా సినిమా మాత్రం థియేటర్లోకి రాలేదు. అసలు ఇప్పటి వరకు ఫైనల్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేయలేదు టీం. నాగ చైతన్య నెక్స్ట్ సినిమా వృషకర్మ కూడా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఈసారి ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసేలా మంచి సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్న నాగ చైతన్య ఇదే సినిమా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ లో ఉన్నారు. సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన నాగ చైతన్య రిలీజ్ డేట్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సంబరాల ఏటిగట్టు సినిమా పోస్ట్పోన్ అయింది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ సినిమా పనుల్లోనే ఉన్న సాయి దుర్గా తేజ్ సినిమా రిలీజ్ మీద మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. ఇప్పటికే హీరోలంతా పండుగల్ని కూడా బుక్ చేసుకుంటున్నారు. మరి ఈ మోస్ట్ వెయిటింగ్ భారీ బడ్జెట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కెరీర్లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జోనర్లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఫ్లాప్లకు బ్రేక్ వేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అనౌన్స్మెంట్ వీడియోలతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వరుణ్ తేజ్ రిలీజ్ డేట్ పై మాత్రం డైలమాలోనే ఉన్నాడు. రష్మిక మందన్న 2 ఏళ్ల క్రితం రెయిన్బో సినిమా అనౌన్స్ చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇంట్రెస్టింగ్ స్టోరీగా స్టార్ట్ అయిన ఈ సినిమా గురించి డీటెయిల్స్ మాత్రం ఇంకా ఆడియన్స్కి రివీల్ చేయలేదు. అసలు సినిమా ఎక్కడి వరకు వచ్చిందో, ఆగిపోయిందో, రిలీజ్ అవుతుందో లేదో, అయితే ఎప్పుడో అన్న విషయంపై అసలు ఏమాత్రం హింట్ లేదు ఆడియన్స్కి.